అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ విశాఖలో అడుగుపెట్టి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో అద్భుతమైన సక్సెస్ రేటుతో రోగులకు వైద్యం అందించి ఎన్నో ప్రాణాలను వైద్యులు కాపాడారు. విశాఖలోని ఆంధ్ర హాస్పిటల్స్ ఏడాది పూర్తయిన సందర్భంగా ఎస్టీవీ ప్రత్యేక కథనం. 2 దశాబ్దాలకు పైగా విజయవాడ కేంద్రంగా ఆంధ్ర హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందింది. విశాఖ కలెక్టరేట్ సమీపంలోని ఏడాది క్రితం ప్రారంభమైన 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆంధ్ర హాస్పిటల్స్ అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రమణమూర్తి నేతృత్వంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. నిపుణులైన వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలు, వెల్ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్స్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను సామాన్యులకు అందుబాటులో అందిస్తున్నారు. రోగులపై ప్రత్యేక శ్రద్ధ, ఆసుపత్రిలో చేరిన దగ్గర నుండి కోలుకునే వరకు నిరంతర పర్యవేక్షణతో ఆసుపత్రిలో ఉత్తమ సేవలు అందిస్తున్నారు. మదర్ అండ్ చైల్డ్ సర్వీసుల్లో గైనకాలజీ, నేనటాలజీ, జనరల్ పీడియాట్రిక్స్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, సర్జరీస్, పీడియాట్రిక్ కార్డియాలజీతో పాటు అడల్ట్ స్పెషాలిటీ సర్వీసెస్లో అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు జనరల్ మెడిసిన్, సర్జరీస్ 24/7 అందిస్తున్నారు. దీంతో పాటు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించడంలో ప్రత్యేక కార్డియాలజీ సర్జరీ క్యాంపులను యూకే సౌజన్యంతో ఇంగ్లాండ్ నుండి వచ్చే వైద్య బృందంతో నిర్వహిస్తున్నారు. ఇంతవరకు 4000 పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీలను ఆంధ్ర ఆసుపత్రి గ్రూప్ నిర్వహించింది. విశాఖలో ఏడాది పూర్తి చేసుకున్న ఆంధ్ర ఆసుపత్రి మరిన్ని వైద్య సేవలు అందించేందుకు ముందుకు కదులుతోంది. ఏడాదిలో ఎన్నో కేసులను విజయవంతంగా నిర్వహించగలిగామని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఆంధ్ర హాస్పిటల్ ఎనస్థీషియా చీఫ్ డాక్టర్ కార్తీక్ నటరాజన్, కన్సల్టెంట్ ఎనస్థీషియన్ డాక్టర్ కె గోపి, క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎల్ నరేష్, కార్డియాలజిస్ట్ డాక్టర్ వి రవీంద్ర, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ వైభవ్ చాప్రాలు ఎస్డీవీ న్యూస్తో మాట్లాడారు. ఎన్నో క్లిష్టతరమైన కేసులను కూడా తమ బృందం పరిష్కరించగలిగిందని చెప్పారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కార్తీక్ నటరాజన్, చీఫ్ ఆఫ్ అనస్థీషియాలజిస్ట్ ఆంధ్ర హాస్పిటల్ విశాఖపట్నం బ్రాంచ్. మేము రేపు జూలై 7వ తారీఖుతో మాకు 1 సంవత్సరం పూర్తవుతుంది వైజాగ్ బ్రాంచ్ స్టార్ట్ చేసి. సో ఈ 1 సంవత్సరంలో మేము సుమారు 730 సర్జరీస్ చేయడం జరిగింది. జనరల్ సర్జరీస్, కార్డియాక్ సర్జరీస్, పిల్లల కార్డియాలజీ సర్జరీస్, కార్డియోథొరాసిక్, అడల్ట్ కలిపి ఒక 25 సర్జరీలు చేయడం జరిగింది. సో ఈ 730 కేసులు ప్లస్ ఈ 25 కార్డియాక్ థొరాసిక్ సర్జరీ కేసులు అన్నీ సక్సెస్ఫుల్గా బాగానే ఏ ఇబ్బంది లేకుండా మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం ఈ సంవత్సరం లోపల. ప్లస్ మా ఐసీయూలో కూడా అడల్ట్ ఐసీయూ, పీడియాట్రిక్ ఐసీయూ అనేది క్రిటికల్ కేర్ అవన్నీ ఎక్విప్మెంట్తో సహా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మేము ఈ సపోర్టు ఈ లోకల్ డాక్టర్సు, లోకల్ ఫిజిషియన్స్, సర్జన్స్, ఇంకా చాలామంది రెఫరల్ డాక్టర్స్ మాకు ఈ సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము ఈ సక్సెస్ఫుల్గా ఈ 1 year కంప్లీట్ చేయడం జరిగినది. సో మాకు ఇంకా ఈ సపోర్టు ఇంకా రాను సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ ఉండాలని కోరుకుంటూ యాజ్ ఎ చీఫ్ అనస్థీషియాలజిస్ట్ నేను వాళ్ళని కోరుకుంటున్నాను. సో మాకు ఈ సపోర్ట్ ఇచ్చిన అందరూ డాక్టర్స్కి, శ్రేయోభిలాషులకి ఆంధ్ర హాస్పిటల్స్ తరపున నేను కృతజ్ఞతలు చెప్తాను. నమస్కారం అండి, నేను డాక్టర్ గోపి నాయక్, కన్సల్టెంట్ అనస్థిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ టీమ్ ఆంధ్ర హాస్పిటల్ విశాఖపట్నం నందు మనం ఆంధ్ర హాస్పిటల్ ఓపెన్ చేసి ఈనాటికి సంవత్సరం అయిన సందర్భంగా మా కన్సల్టెంట్ అందరికీ అలాగే మా స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం ఆపరేషన్ థియేటర్ సర్వీసెస్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 730 జనరల్ కేసులు అలాగే 25 కార్డియాక్ కేసెస్ చేయడం జరిగింది. అన్ని కేసెస్ కూడా రికవరీ చాలా బాగా అయ్యాయి. పోస్ట్ ఆప్ అనాలిసిస్ కానీ, పేషెంట్ సాటిస్ఫాక్షన్ కానీ అన్నీ కూడా మనం చాలా బాగా చూసుకున్నాం. అందరు చాలా హ్యాపీగా రికవరీ అయిపోయి అందరు చాలా సాటిస్ఫైడ్గా వెళ్ళిపోయారు. అలాగే మన దగ్గరికి వచ్చేసరికి ముఖ్యమైన సర్వీసెస్లో న్యూరో సర్జరీ, జనరల్ సర్జరీ, కార్డియాక్ సర్జరీ, అలాగే పీడియాట్రిక్ సర్జరీ, గైనిక్ అండ్ ఆబ్స్టెక్స్, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఈఎన్టీ,
అలాగే ఆల్ ఎమర్జెన్సీస్ ఎప్పుడైనా సరే 24 గంటలు ఎటువంటి ఎమర్జెన్సీ అయినా సరే మనం అటెండ్ అవుతున్నాం. అటెండ్ అయ్యే టీం మన దగ్గర ఉంది. అలాగే అందరు కన్సల్టెంట్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళందరి సర్వీసులు కూడా మీరందరూ ఉపయోగించుకోవాలి. మెయిన్గా మనకు పీడియాట్రిక్ సర్జరీలో మనం వచ్చేసరికి లాప్రోస్కోపిక్, థొరకోస్కోపిక్ సర్జరీ చాలా ఎక్కువ చేశాము. ఈ వైజాగ్లో కూడా ఎవరికి కూడా ఇటువంటి కేసెస్ చేయలేదు. అలాంటి కేసులు మనం చాలా ఎక్కువ చేశాము. డీకార్టికేషన్లు, థొరకోస్కోపిక్ డీకార్టికేషన్లు చాలా చేశాము. అలాగే న్యూరో సర్జరీ, ఆల్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్, ట్రామా కానీ, తర్వాత హెడ్ ఇంజరీస్ అన్నీ కూడా, క్రేనియోప్లాస్టీలు, డీకంప్రెషన్లు అన్నీ కూడా మనం చాలా చేశాము. చాలామంది క్రానిక్ లో బ్యాక్ తోటి చాలా స్టెనోసిస్తో వచ్చిన వాళ్ళందరికీ కూడా మల్టీ లెవెల్ డీకంప్రెషన్ చేశాము. అలాగే ఒకే పేషెంట్కి 2-3 చోట్ల పాలిట్రామా అంటారు, 24 గంటల్లో ఆపరేషన్ చేయాలన్నమాట. బోన్ ఫ్రాక్చర్ కేసెస్, అలాగే తర్వాత ఆర్గాన్ ఇంజరీ అలాంటి కేసులు కూడా మనం ఒకే సిట్టింగ్లో 2-3 కన్సల్టెంట్లు కలిసి చేయడం జరిగింది. హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ నరేష్. ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా గత వన్ ఇయర్గా పనిచేస్తున్నాం. ఇక్కడ అన్ని రకాల కేసులు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గానే రికవర్ అయ్యాయి. రికవర్ అయిన ప్రతి అటెండర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ తాలూకు వల్ల కూడా ఇంకా వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ అందరినీ కూడా ఇక్కడికి చాలా వరకు రిఫర్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో అన్ని రకాల స్పెషాలిటీస్ ఇంక్లూడింగ్ న్యూరో సర్జరీ, ఎమర్జెన్సీ, ట్రామా కేర్, పాయిజనింగ్స్, కార్డియాక్, ఎమర్జెన్సీ కార్డియాక్ కేసెస్, స్ట్రోక్ కేసెస్ అన్ని రకాలైన ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వబడతాయి. ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా వెళ్ళారు. ఈ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా ఈ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి సేవలు ఎలాగే కంటిన్యూ చేయాలని, ఈ హాస్పిటల్ ఎలాగే సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాము. నేను డాక్టర్ రవీంద్రదేవ్ వేచలపు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ఆంధ్ర హాస్పిటల్స్ విశాఖపట్నం. ఆంధ్ర హాస్పిటల్స్ విశాఖపట్నం రేపు 1 ఇయర్ యానివర్సరీ జరుపుకుంటుంది. ఇక్కడ అన్ని రకాల కార్డియాలజీ సేవలు అవైలబుల్గా ఉన్నాయి. ఓపీ సేవలు ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, హోల్టర్ టెస్ట్ అండ్ కార్డియాలజీ కన్సల్టేషన్ 24 hours అవైలబుల్గా ఉంటాయి. అది కాకుండా మనకి క్యాత్ ల్యాబ్ ప్రొసీజర్స్ లైక్ యాంజియోగ్రామ్స్ కానీ, యాంజియోప్లాస్టీస్ కానీ, పేస్ మేకర్స్ కానీ, పెరికార్డియోసెంటసిస్ కానీ, సో అన్ని రకాల క్యాత్ ల్యాబ్ ప్రొసీజర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి హార్ట్ అటాక్ పేషెంట్స్కి ఎమర్జెన్సీగా లైఫ్ సేవింగ్ స్టెంటింగ్ ప్రొసీజర్స్ 24 hours అవైలబుల్గా ఉంటాయి. సో లాస్ట్ 1 ఇయర్లో మేము అరౌండ్ 150 ప్రొసీజర్స్ చేశాము అండ్ ఆల్ విత్ గుడ్ రిజల్ట్స్. సో మనకి ఆంధ్ర హాస్పిటల్స్ వరకు చూసుకుంటే పిల్లల హార్ట్ సర్జరీ కేసెస్ అంటే కాంప్లికేటెడ్ కేసెస్ కూడా డీల్ చేసే డాక్టర్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, స్టాఫ్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనం పిడియాట్రిక్ కార్డియాక్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసి అన్ని పిల్లల హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఉన్నాయో అందరినీ లిస్ట్లో పెట్టుకొని లిస్ట్ వైజ్గా ఇక్కడ డాక్టర్స్ని అవసరమైతే బయట నుంచి కూడా డాక్టర్స్ని పిలిపించి అన్ని రకాల పిడియాట్రిక్ హార్ట్ సర్జరీస్ అనేవి చేస్తాం. కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్, ఆంధ్ర హాస్పిటల్స్. ముందుగా మన ఆంధ్ర హాస్పిటల్స్ 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నందుకు అందరికీ, మా స్టాఫ్కి, ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని చక్కగా వెళ్ళిన పిల్లలకి అందరికీ నా శుభాభివందనాలు. ఇక్కడ మనకి 24 hours 24/7 పీడియాట్రిక్ సర్జరీ పీడియాట్రిక్ సర్వీసెస్ అనేవి 1 ఇయర్ నుంచిను అందుబాటులో ఉన్నాయండి. దగ్గర ఇప్పటికీ 150 సర్జరీల దాకాను ఇక్కడ చేయడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా హైపోస్పీడియాస్ అంటే అంగంలో పుట్టుకతోనే వచ్చిన అంగం ఇబ్బందులు, సమస్యలు, యూరిన్ కింద నుంచి రావడం అలాంటి సమస్యలు, నెక్స్ట్ ఊపిరితిత్తుల్లోని నీరు చేరిపోయి చీమ్ పట్టేసి దానివల్ల డీకార్టికేషన్స్ అంటాము అవి. రీసెంట్గాను ప్రపంచంలోనే ఇప్పటిదాకాను 100 రిపోర్టెడ్ కేసెస్ డియోడినల్ వెబ్ అన్నది చేయడం కూడా జరిగింది. రికవరీ ఫేజ్లో ఉన్నది. అలాంటివి చాలా అరుదైన కేసులు. ఇవన్నీ పీడియాట్రిక్ సర్జరీ టీంతో కలిసి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇంకాను ఇంకా చాలా కేసులు, చాలా ఇది 24/7 అవైలబిలిటీ ఉండడం, ఇంకా చాలా మంచి కేసెస్ చేయడం అన్నీను చేసి అందరూ దీన్ని విశాఖలోని ఆంధ్ర హాస్పిటల్స్
మొదటి వార్షికోత్సవం సందర్భంగా సహకరించిన వైద్య బృందం, సిబ్బంది, ప్రజలకు యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. మరింత అంకిత భావంతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముందుకు కదులుతోంది.